హాయ్ ఎవ్రీవన్, తోటలో రూపారాణి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. చిలకలు అసలు ఏ ఆహారము తీసుకుంటాయో చెప్తానండి. అంటే ఏ ఆహారం పడితే ఆహారం చిలకలు అనేది తినవు. నేను రోజు రెగ్యులర్గా పెడుతూ ఉంటాను, కానీ అన్నీ కూడా వస్తూ ఉంటాయి, కానీ చిలకలు మాత్రం రావు ఆహారం తినటానికి. అవి ఎందుకు రావో చెప్తానండి. చెట్టు మీదకి వస్తుంటాయి, వెళ్ళిపోతాయి, కానీ ఆహారం తీసుకోవడానికి మాత్రం రావు. అవి ఎలాంటి ఆహారం తీసుకుంటాయో అలాంటి ఆహారము మనం హౌస్లో పెంచుకునే చిలకలకు పెడితే అవి ఆరోగ్యంగా ఉంటాయి. హౌస్లో తీసుకొచ్చుకొని 1-2 రోజులు అలవాటు చేసుకుంటే వాటికి ఇష్టమైన ఫుడ్ పెడితే మనతోటే ఉంటాయి చిలకలు, లేకపోతే రావండి. అసలు ఎలాంటి ఆహారం తీసుకుంటాయి చిలకలు ఆరోగ్యంగా ఉండాలంటే వాటికి పోషక విలువలున్న ఆహారం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎలాంటివి పోషక విలువలున్న ఆహారము చెప్తానండి. ఇష్టంగా బాగా ఎక్కువగా జామ పండు అనేది ఎక్కువగా ఇష్టంగా తింటుంది చిలుక. ఎక్కడైనా జామ చెట్లు ఉంటే చూడండి, చిలక కొట్టింది అంటారు, కొంచెం తినేసి వెళ్ళిపోతుంది అన్నమాట. జామ పండు అంటే చాలా ఇష్టపడుతుందండి. జామకాయ అంటే కిందన జామకాయలు పెట్టినా రాదు, చెట్టి పండ్లకే ఇష్టపడుతుంది. జామ పండ్లు మాత్రం హౌస్లో పెంచుకుంటే వాటికి మొక్కలు కానీ జామ పండు కానీ తీసుకొచ్చి పెడితే ప్లేట్లో వేసి తింటుంది. మామిడి పండు, అరటిపండు, యాపిల్ ఇవేవైనా సరే గింజలు తీసేసి పెట్టాలండి. గింజలు ఉంటే వాటికి ఆరోగ్యం అనేది బాగుండదు, పడదు అంట. గింజలు తింటే చిలకలకి ఆహారం అనేది పడదంటండి. వైద్య నిపుణులు చెప్తూ ఉంటారు. చిలకలకి ఆహారం హౌస్లో పెంచుకునేటప్పుడు ఇలాంటివి కొంచెం విషపూరితం కాబట్టి వాటికి పడదు, అందుకనే గింజలు తీసేసి పెట్టాలి అని. ఇంకా ఏంటంటే పచ్చిమిర్చి ఎక్కువగా తింటూ ఉంటాయండి. పచ్చిమిర్చి తోటలు ఉంటాయా, ఎక్కువగా చిలకలు ఉంటాయి చూడండి మిరప తోటల్లో. అవి పచ్చిమిర్చికి కూడా ఎక్కువగా ఇష్టపడతా ఉంటాయి. కారం ఉండదు వాటికి, తింటుంటే మనకు కారం వేస్తుంది కానీ చిలకలకి కారం అనేది ఉండదంట. అందుకే ఎక్కువగా పచ్చిమిర్చి అనేది ఎక్కువగా తింటూ ఉంటాయి. పచ్చిమిరపకాయలు బాగా ఇష్టం కూడా చిలకలకి. జామ పండు, పచ్చిమిర్చి ఎక్కువగా తింటాయి. అలాగే క్యారెట్, బీట్రూటు, బీన్స్, బఠానీలు ఇలాంటివి కూడా పెట్టొచ్చు. అవి ఉడకబెట్టి పెట్టాలి. హౌస్లో పెంచుకునే వాటికండి నేను చెప్తున్నాను. మునగాకు, పాలకూర ఇలాంటివి ఆకుకూరలు కూడా పెట్టొచ్చు. అవి కూడా ఉడకబెట్టైనా పెట్టొచ్చు, మామూలుగా పెట్టిన ఆకుకూరలు తినేస్తాయండి ఇష్టంగా. చిలకలకి ఆకుకూరలు అన్నా కానీ ఇష్టమే. పొద్దుతిరుగుడు గింజలు కూడా ఎక్కువగా తింటూ ఉంటాయి. పొద్దుతిరుగుడు తోటలు ఉంటే చూడండి, అక్కడ చిలకలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. పొద్దుతిరుగుడు గింజలకి బాగా ఇష్టపడతాయి, కానీ అవి ఎక్కువగా చిలకలకు అనేది పెడితే ఆరోగ్యం పాడవుతుందంటండి. ఎక్కువగా పెట్టకూడదు. ఇంట్లో పెంచుకునే వాటికి కొంచెమే ఆహారం అనేది ఇవ్వాలి, పొద్దుతిరుగుడు గింజలు తీసుకొచ్చి. ఇలాంటి ఆహారం వరకు చిలకలు అనేది తీసుకుంటాయంటండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏ ఆహారము తీసుకుంటాయి అన్నది నేను చెప్తాను. రోజు మా ఇంటికి రెగ్యులర్గా అన్నీ కూడా వస్తుంటాయండి. చిన్న చిన్న పక్షులు అనేది వస్తూ ఉంటాయి, కానీ చిలకలు మాత్రం రావు. అవి ఇలాంటి ఆహారము పెట్టి కేర్ తీసుకోవాలి, అప్పుడు వస్తాయి. సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ మీద క్లిక్ చేసి వీడియో షేర్